రైట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అయితే బీఆర్ఎస్ దూసుకుపోతోంది. అయితే ఇవాళ వెంగళరావు నగర్, అలాగే మధురా నగర్, యాదగిరి నగర్ అండ్ జవహర్ నగర్ లో బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు. అలాగే బీఆర్ఎస్ ప్రచారంపై అయితే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి. సంజన, ఏదైతే చూసుకుంటే ఈరోజు చివరి రోజు ప్రచారం కావడంతో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, అటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇప్పటికే ప్రచారం జోరుగా కొనసాగించారు. ఏ ఇంటో చూసినా కూడా మంచి స్పందన వస్తుంది. తప్పకుండా మాగంటి సునీతా గోపీనాథ్ని గెలిపిస్తామని కూడా ఇప్పటికే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఏదైతే కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధికే వాళ్ళు ఓటేస్తాం, మాకు రౌడీ పాలన వద్దు, కేసీఆర్ పాలన ముద్దంటూ కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేశారు. ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ప్రస్తుతానికి ఒక రౌడీ పాలన నడుస్తుంది, ఒక రౌడీ రాజకీయం కూడా నడుస్తుంది. అంటే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. రేపు ఏ విధమైన కూడా ఆ దాడులు కూడా జరిగే పరిస్థితి కూడా కనిపించే అవకాశాలు కూడా భారీగా కనిపిస్తాయి. ఎందుకంటే నామినేషన్ వేసేటప్పుడే అది రౌడీ సమ్మేళన విధంగా కూడా అది జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈరోజు ప్రచారం చేశారో రానున్న రోజుల్లో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్తారో కూడా మనతోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ప్రచారం సాగింది, అసలు చివరి రోజు కావడంతో ఏ విధంగా ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? ప్రలోభం అంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రలోభాలు పెడుతుంది. ఓటుకు 25 రూపాయలు 2500 చొప్పున ఇవాళ ప్రతి డోరుకు వాళ్ళు పంపకం జరిగింది. అధికార యంత్రాంగం మొత్తం కూడా టోటల్గా దుర్వినియోగం చేస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తుండ్రు. వాళ్ళ టీమ్స్ను పంపించి ప్రతి ఇంటికి ఇలా డబ్బులు ఇస్తుండ్రు. ఎక్కడైనా డబ్బులకు లొంగకపోతే వాళ్ళకు పోలీస్ భయం పెడుతుండ్రు, లేకపోతే హైడ్రా భయం పెడుతుండ్రు. బుల్డోజర్ వచ్చి మీ ఇంటికి వచ్చి డెమాలిషన్ చేస్తుంది, మీరు వచ్చి పార్టీలో జాయిన్ అవుతారా లేదని చెప్పేసి బలవంతంగా తీసుకుపోయి చిన్న కార్యకర్తను కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ఈరోజు జాయిన్ చేపిస్తుంది. అంటే ఓటమి భయం ఈ కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. మేము ఓడిపోతామన్న సంగతి అలా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు. సరే, ఆడలేక మధ్యలో ఓడినట్టు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేయడము, 2500 పంచడము, అటు రైస్ కుక్కర్లు పంచడము, మరొక వైపు చీరలు పంచడం, అసలు ఇది ఎంతవరకు సమంజసం అంటారు సార్? అదే కదా, ఓడిపోతామని చెప్పేసి ఒక బై ఎలక్షన్స్ లో ఒక ముఖ్యమంత్రి గారు దాదాపు 5 నుంచి 6 సార్లు ఒక నియోజకవర్గానికి వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఇది ఓడిపోయే సీటు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్టాత్మకంగా గెలిపించాలా, లేకపోతే ఢిల్లీ పెద్దల నుంచి నాకు చివాట్లు పడతాయి, ప్రభుత్వమే అతలాకుతలం అయిపోతుందన్న సంగతి గ్రహించి ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ 14 మంది మంత్రులు ఈరోజు క్షేత్రస్థాయిలో తిరిగి ఎక్కడికక్కడ ప్రలోభ పెడుతున్నారు. ఎన్ని రూపాయలైనా సరే, ఎన్నింటి డబ్బు అయినా సరే ప్రతి కార్యకర్తను లాక్కుంటున్నారు. ఏ కార్యకర్త అయినా సరే డబ్బుకు లొంగకపోతే మీ ఇల్లు కూలగొడతామని చెప్పేసి, పోలీస్ కేసులు పెడతామని చెప్పేసి, నువ్వు రేపు ఎట్లా తిరుగుతాయి బస్తీలు అని చెప్పేసి బెదిరించుకుంటూ అనేక రకాలుగా అన్ని రకాలుగా ఇలా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ప్రధానంగా మైనార్టీలకు ఆర్థికంగా కానీ, సంక్షేమంగా కానీ, విద్యా పరంగా కానీ వాళ్ళు ముందుండాలని కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ కాక కొత్తవి కూడా ఏమి ఇంప్లిమెంటేషన్ లేకపోయేసరికి అందరు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరేమంటారు సార్? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వారిని కంటికి రేపాలుగా కాపాడుకుంటూ మైనార్టీలకు కూడా అనేక రకాలుగా వాళ్ళ పిల్లలు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకు అనేక రకాలుగా సదుపాయాలు కల్పించే భాగంగా దాదాపు 20,000 కోట్ల బడ్జెట్లో ఫస్ట్ 2,000 కోట్ల రిలీజ్ కూడా చేసింది, ఖర్చు కూడా చేసింది. అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఆ సందర్భంగా పొగిడిరు, చాలా గొప్పగా పొగిడి ఇంత బాగా మైనార్టీలను చూసుకుంటారని చెప్పి ఆ రోజు పొగిడిండు. మరి ఈరోజు మైనార్టీలను అసలే పట్టించుకోకుండా ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతున్నా కానీ వాళ్ళని పట్టించుకోకుండా, కనీసం వాళ్ళని ప్రాతినిధ్యం లేకపోవడం, ప్రాతినిధ్యం కల్పించకపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, జూబ్లీ హిల్స్ ఎన్నిక రాగానే మళ్ళీ మైనార్టీస్ అంతా ఆగ్రహంగా ఉన్నారు, మాకు తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి ఆదరాబాదరగా అజరుద్దీన్కి ఆయన మీద ప్రేమ కాదు, ఈ జూబ్లీ హిల్స్ మైనార్టీ ఓట్ల కోసం ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండ్రు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటూ కేవలం ఓట్ల కోసమే మంత్రి పదవి ఇస్తుండ్రు. పోర్ట్ఫోలియో లేని మంత్రి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మనం పట్టించుకోవాలని చెప్పి మైనార్టీలు అర్థమైపోయి ఇలా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపెడుతున్నారు. సార్, ప్రధానంగా ఎవరైతే 2500 కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు అదందరూ ప్రజలు కూడా తీసుకుంటాము, ఇవి మాసం, ఎందుకంటే 6 గ్యారంటీలు ఇస్తాన్నారు, 6 గ్యారంటీలు లేవు, 400 హామీలు లేవు, ప్రతి ఒక్కటి ఇవి మా హక్కు, మా పైసలు మేము తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం కారుకే ఇస్తామంటున్నారు సార్. దానికి మీరేమంటారు సార్? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఎన్ని ప్రలోభ పెట్టినా డబ్బులు తీసుకుంటాం కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తా అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు.
వాళ్ళకు జరిగిన నష్టం ఈ 22 నెలల నుంచి వాళ్ళతోటి ప్రభుత్వం వ్యవహరించిన తీరంతా కూడా స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పిండ్రు. రెండోది కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఇంటింటికి గడప గడపగా తిరిగి గత 6 రోజులుగా అనేక రకాలుగా ప్రచారం చేయడం వల్ల కూడా ప్రజలతోటి వాళ్ళకి సత్సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. తద్వారా ప్రజలు బాగా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపెడుతున్నారు. సార్ మీరు చెప్పండి, ఏదైతే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఒక్క రంగనాయక్ సార్ కానీ ఇటు మల్లన్న సాగర్ కానీ ప్రతి ఒక్క చెరువు కూడా నీళ్ళు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా హైదరాబాద్లో ప్రతి ఇంటికి 20,000 లీటర్లు కూడా ఫ్రీ ఇచ్చారు నీళ్లు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు కట్టమంటే ఒక్కొక్కరికి 25,000 35,000 బిల్లులు వస్తే మేము ఏడ కట్టాలంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తారు. దాని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు ఏదైతే మేము ఇక్కడ ప్రచారంలో ఉన్నప్పుడు గత 20 రోజుల నుంచి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రచారంలో ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ఒక్కొక్కరికి కూడా గతంలో ఎప్పుడు కూడా నీళ్ల బిల్లులు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు అన్ని రద్దు చేసి ఫ్రీగా ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవన్నీ బిల్లులు కూడా కలుపుకుంటూ ఒక్కొక్కరికి 30,000 40,000 70,000 కొందరు ఇంట్లో అయితే 83,000 బిల్లు కూడా చూపించడం జరిగింది మాకు. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా బిల్లులు ఇచ్చి మళ్ళీ ఎన్నికలు రాగానే ఇప్పుడు ఆపినారు. ఈ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ప్రజల్ని అవన్నీ కూడా ముక్కుపిండి వసూలు చేయించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మీరు చూసిరు గతంలో హైదరాబాద్కి నీళ్లు రావాలంటే అటు కృష్ణా నుంచో లేకుంటే గోదావరి నుంచో తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి. హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఇవన్నీ కూడా గండిపేట కానీ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్గా వాటర్తోని ఉన్నాయి. అయినా కానీ ఈరోజు వాటర్ 3 రోజులకు 4 రోజులకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు. ఎట్టి పరిస్థితిలో కూడా మేము గడప గడప తిరిగినప్పుడు ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే నువ్వు కాంగ్రెస్లోకి జైన్గా లేకపోతే నీ ఇల్లు కొలగొడతాం లేకపోతే మీ పిల్లలకి వీళ్ళందరికీ భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఏమంటారు సార్? ఏదైతే ఒక బూత్ లెవెల్ కార్యకర్త ఉంటాడో ఒక బూత్ లెవెల్ నాయకుడు ఉంటాడో ఆ నాయకుడిని కూడా ఏ విధంగా ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. ఒకవేళ ప్రలోభాలకు లొంగకుంటే వారిని ఏ విధంగా భయపెట్టాలని చూస్తున్నారు. ఆ విధంగా భయపెట్టి వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలను దెబ్బతీసి లేదా వాళ్ళను ఏదైనా పాత కేసులో ఇంకేదైనా ఉంటే ఆ కేసులన్నీ కూడా తిరిగి తీసి వాళ్ళపైన ఒక అధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ ప్రయోగించి ఈరోజు వాళ్ళను ఒక భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. అయినా కానీ వాళ్ళు ఈరోజు ఏదో బయటికి కాంగ్రెస్ పార్టీలో చేరినా కానీ ఆ నాయకులు కానీ ఆ నాయకులు వెంట ఉండే ఫాలోవర్స్ కానీ మిగతా కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే వేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ మాగంటి సునీతమ్మ గారు గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. చివరిగా జూబ్లీస్ ఓటర్లకు రోజు కొన్ని కొత్త ఓట్లు పుట్టుకొస్తున్నాయి, రోజు కొన్ని కొత్త ఓట్లు పుట్టి దాని గురించి మీరేమంటారు సార్? అంటే ఎప్పుడైతే ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పి ప్రభుత్వం అంచనా వేసిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు దాదాపుగా ఒక 25,000 ఓట్లు ఇక్కడ ఎక్స్ట్రా ఓట్లన్నీ కూడా చుట్టుపక్కల అటు టోలీచౌకి కార్వన్ నుంచి కానీ మిగతా అన్ని నియోజకవర్గాల వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ రాయించడం జరిగింది. పెద్ద ఎత్తున అవన్నీ బోగస్ ఓట్లు దొంగ ఓట్లు అన్నీ కూడా వేసుకొని ఈరోజు గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. వాళ్ళు ముందుగా ఓటర్లకు 2,500 రూపాయలు వేయడం జరిగింది. ఇచ్చిన ప్రజల్లో స్పందన ఏం లేకుండే మళ్ళీ తిరిగి వాళ్ళ మహిళలకు అందరికీ కూడా చీరలు ఇవ్వడం జరిగింది. చీరలు ఇచ్చినా కానీ మహిళల్లో స్పందన లేదు. మళ్ళీ ఇప్పుడు కుక్కర్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకా 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 ఏమని ఇవ్వాలి కానీ లాస్ట్ వరకు ఓటు వేయించుకోవాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రజలకు మంచి చేసే ఆలోచన ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకి లేదు. కాబట్టి ఈరోజు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ప్రజల్లో ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్, ఏదైతే సంజన చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ ప్రచారం కూడా ఈరోజు రావడం జరిగింది. ఓవర్ టు స్టూడియో సంజన.